అదేవిధంగా హిందూపురం నుంచి విజయవాడ కొత్త ఎక్స్ప్రెస్ని, హిందూపురం నుంచి కూడా కాచిగూడకు ఒక కొత్త ఎక్స్ప్రెస్ రైలుని మీ ద్వారా వేయాల్సిందిగా మేము కోరుకుంటాం. ఎందుకంటే అమరావతి వెళ్ళాలంటే 14 గంటల జర్నీ ఉంది కాబట్టి రోడ్డు మీద వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది కాబట్టి దయచేసి ట్రైన్లు ప్రొవైడ్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా రాజధాని ఎక్స్ప్రెస్ ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్ళేటువంటి రాజధాని ఎక్స్ప్రెస్ పార్లమెంట్ కేంద్రమైన హిందూపూర్లో కూడా, అదేవిధంగా అనంతపురం పార్లమెంట్ కేంద్రంలో కూడా ఆగడం లేదు కాబట్టి స్టాపింగ్ ఇవ్వాల్సిందిగా, రిక్వెస్ట్ స్టాప్ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుంది, అది కూడా హిందూపురంలో ఒక స్టాపింగ్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ స్టాప్ తోటి మిమ్మల్ని కోరుకోవడం జరుగుతాం. ధర్మవరం నర్సాపురం 17247 ట్రైన్ ఉంది. దీనివల్ల పూర్తి స్థాయిలో మా రాజధానికి వెళ్ళాలంటే హిందూపురం ప్రాంత వాసులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ ట్రైన్ని హిందూపూర్ నుంచి కొనసాగగా ఎక్స్టెన్షన్ చేయాల్సిన కోరుతున్నాను. అదేవిధంగా మచిలీపట్నం ధర్మవరం ట్రైన్ కూడా హిందూపూర్ నుంచి బయలుదేరేటట్టుగా అవకాశం ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. దాంతోపాటు హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి కర్నూలు దాకా వచ్చే తుంగభద్ర ఎక్స్ప్రెస్ని కూడా గుంతకల్ దాకా ఎక్స్టెన్షన్ చేయవలసిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను. హిందూపురం నుంచి బెంగళూరు వెళ్ళే ప్యాసింజర్ ఉంది అధ్యక్ష, ఆ ట్రైన్లో ఇంతవరకు టాయిలెట్ సౌకర్యం లేదు. దయచేసి ఒక ప్యాసింజర్ ట్రైన్లో టాయిలెట్ లేకుండా 3 గంటలు ప్రయాణం చేయాలంటే ఇబ్బంది కాబట్టి వెంటనే టాయిలెట్ సౌకర్యాన్ని కల్పించవలసిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను.